నోట్ల మార్పిడిలో జరుగుతున్న అక్రమాలపై సిపిఐ దృష్టి సారించింది. హైదరాబాద్లో పలు పోస్టాఫీసుల్లో తనిఖీలు నిర్వహించింది. లావాదేవీల రికార్డులను సిబిఐ అధికారులు పరిశీలించారు. నారాయణగూడలో తరలింపునకు సిద్ధంగా ఉంచిన 40 లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు. This is the premises of post office. First you meet the post in charge, then come to us. You cannot say, don't raise your voice, you cannot interfere with my duty. Don't raise your voice, you cannot interfere with my duty. బ్యాంకులు పోస్టాఫీసుల్లో భారీ ఎత్తున కమిషన్ తీసుకుని నోట్ల మార్పిడి పేరిట లక్షలు చేతులు మారుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది. హైదరాబాద్లో 10 పోస్టాఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అబిడ్స్, నారాయణగూడ వంటి ముఖ్య కార్యాలయాల్లో సిబిఐ, విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. నవంబర్ 8 నుండి జరిపిన లావాదేవీలతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నోట్లు రద్దయిన తర్వాత పోస్టాఫీసుల్లో ఎంత మేర లావాదేవీలు జరిగాయి, కమిషన్ పేరిట డబ్బు కట్టబెట్టారా అన్న కోణంలో రికార్డులను అధికారులు పరిశీలించారు. అలాగే పోస్టల్ సేవింగ్ అకౌంట్లలోకి భారీగా బ్లాక్ మనీ జమ అయినట్లు అందిన సమాచారంపై కూడా ఆరా తీశారు. నారాయణగూడ పోస్టాఫీసుల్లో కమిషన్ కింద 40 లక్షలు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న సిబిఐ స్పాట్లోనే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంది. This is the premises of post office. First you meet the post in charge, then come to us. You cannot say, don't raise your voice, you cannot interfere with my duty. Okay. You are coming and interfering with my duty. CBI feels we don't talk anything. Permission from the in charge of this post office. Okay, sir. Okay. హైదరాబాద్ పోస్టాఫీసుల్లో కమిషన్ పేరిట లక్షల చేతులు మారిన వ్యవహారంలో పోస్టల్ అధికారులు, సిబ్బంది పాత్ర ఎంత ఉంది అన్నది సిబిఐ తేల్చాల్సింది. ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్.